बीजेपी जय बीजेपी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని సమస్యలపైన కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కనికి 6 గ్యారెంటీలని చెప్పి మరి ఏ యొక్క స్కీములు కూడా అమలు చేయకుండా టైంపాస్ చేస్తూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలుగా మీరు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు ఎంబడే నెరవేర్చాలని కోరుతూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మరి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. చాలా మటుకు ఏ గ్రామంలో చూసినా కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్లకు ఇండ్లు రావడం లేదు. మొన్న అకాల వర్షానికి చాలా ఇండ్లు కూడా కూలిపోయినాయి. ఆ ఇండ్లన్నింటినీ ఎంబడే లిస్ట్ అవుట్ చేసి మరి వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరుతూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను సీఎం కాగానే ఒక 100 రోజుల లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి పునర్నిర్మాణం చేసి ప్రారంభిస్తా అని చెప్పడం జరిగింది. ఇంతవరకు అదేమి చేయడం లేదు. మొన్న అకాల వర్షాలకు చాలా రోడ్లు కల్వెట్లు కొట్టుకపోయినాయి. వీటిని ఎంబడే పునరుద్ధరించాలి. అదేవిధంగా ఏడుపాయలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు 50 కోట్ల నిధులు ఇస్తానన్నాడు. మరి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మెదక్ జిల్లాలో సమస్యలు బాగా ఉన్నాయి. ఈరోజు గ్రామాలకు వెళ్ళాలంటే మొత్తం రోడ్లు ఎక్కడ చూసినా కానీ మరి రోడ్లన్నీ కూడా గుంతలమయంగా అయినాయి. వాటిని కూడా ఎంబడే పునరుద్ధరించాలి. అదేవిధంగా పిల్లి కొట్టాల నుంచి వెల్దుర్తి పోయే రోడ్డు గత 30-35 సంవత్సరాల నుంచి మరి కనీసం బైక్ పోలేని పరిస్థితిగా ఉంది. వెల్దుర్తి రోడే కాకుండా కూడా మెదక్ జిల్లాలో చాలా రోడ్ల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది. గత 35 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రోడ్ల గురించి అసలే పట్టించుకుంటలేవు. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి తెలంగాణలో నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి చాలా బాగా రోడ్స్ అన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్లు గ్రామాలకు వెళ్ళే రోడ్లను గురించి పట్టించుకుంటలేరు. అదేవిధంగా మెదక్లో కానీ నర్సాపూర్లో కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ప్రారంభించారు. 8 నుంచి 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా అది మధ్యలోనే ఆగిపోయినాయి. వాటిని కూడా ఎంబడే నిర్మాణం చేయాలి. మరి చాలా మటుకు మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ చాలా మటుకు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. అవన్నిటి కూడా మరి పక్క ప్రభుత్వ భవనాలుగా నిర్మాణం చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఇవన్నీ డిమాండ్లు కూడా ఎంబడే నెరవేర్చినట్టయితే మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ మరి ఈ యొక్క వీళ్ళు చేసిన ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి మరి ప్రభుత్వమైన పోరాటం చేసి ప్రజా సమస్యలను ఎంబడే సమస్యలను తీర్చాలని చెప్పి కోరుతూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే మీరు కూడా ఇవన్నీ సమస్యలపైన చర్చించి ఎంబడే సీఎం గారికి ప్రతిపాదన పంపించి మెదక్ జిల్లాలో ఏ సమస్య లేకుండా చూడాలి. చూసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని కోరడం జరుగుతుంది.